అండ్ అలాగే ఇవాళ ఇందాక ఐ ఆల్రెడీ మెన్షన్డ్ పోలీసా క్రిమినల్ ఎవరు ఆయన, సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో జితేంద్ర జోషి జీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే మహారాష్ట్ర మండలి ప్రెసిడెంట్ డాక్టర్ గీతాజీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. డాక్టర్ గీతా కాటేజీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఎమ్మెల్సీ ఎం అరుణ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ సుబ్బరాజ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి, వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ అరవింద్ జోష్వా గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. ప్యాషన్ అన్న ఫిలిం ని మనకు అందించిన డైరెక్టర్ అరవింద్ గారు. Event, and I request Geeta ji to speak a few words about the magic. Yeah, that's enough. आज अभी हमने सबने मैजिक का एक टीजर देखा है और उससे हमको थोड़ा सा समझ में आया है कि किस तरह का ये पिक्चर है. जितना मैं जोशी जी को देखते आई हूँ मराठी में, तो मुझे लगता है उन्होंने बहुत कुछ अलग इस पिक्चर में काम किया है, या अलग से आज उनकी एक पहचान मराठी जगत में हो जाएगी. सबसे पहले मैं अभिनंदन करूंगी, कॉन्ग्रेचुलेशंस करूंगी राजू सत्या जी को. उन्होंने ये मराठी में पिक्चर तैयार करके बहुत बड़ा एक आगे कदम डाला है. लगता है कि आगे आगे वो मराठी में भी बढ़िया बढ़िया पिक्चर मराठी लोगों को देंगे. और मैं उनसे एक विनती करती हूँ साथ साथ कि हर मराठी पिक्चर के लिए तेलुगु सबटाइटल्स होने चाहिए, तो वो सब लोग एक साथ एंजॉय करेंगे. पूरी टीम को मैजिक की बहुत बहुत शुभकामनाएं, और इतनी सारी शुभकामनाएं अब तक हमने स्क्रीन पर देखी है, उसके साथ आप सबकी एक साथ होनी चाहिए, और उससे ही ये पहला यश होगा इस मूवी का. MLC Arun Kumar garu to speak few words about the film. మ్యాజిక్ మూవీ ప్రొడ్యూసర్ అయిన రాజు సత్యం గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇందాకే మ్యామ్ చెప్తున్నారు, ఏ ఇండస్ట్రీకైనా కొన్ని లాంగ్వేజ్ల్లో వాళ్ళకంటూ ఒక ఫుట్ స్టెప్స్ ఉంటుంటాయి. అలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి మరాఠా ఫిల్మ్ కల్చర్ అనేది, మరాఠా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆ కల్చర్ అనేది, ఆ కల్ట్ అనేది థియేటర్ బేస్ నుంచి రియల్ యాక్టర్స్ని తీసుకొచ్చే ఇండస్ట్రీగా ఎప్పుడు పేరు ఉంది. అటువంటి మరాఠీ ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీలో స్ట్రైట్గా ఒక మరాఠీ మూవీ తీసి సుమారు రిలీజ్ కాకముందే 9 అవార్డ్స్, ఇప్పుడే ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ 9 అవార్డ్స్ తెచ్చుకోవడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్గా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజుల్లో ఫిల్మ్ని ప్రమోట్ చేయాలంటే కమర్షియల్ వాల్యూస్తో కూడుకున్న విషయాలన్నీ మనం చూస్తున్నాం. ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా పుష్ చేయాలి అంటూ ఉంటాం. అలా కాకుండా జెన్యూన్గా హిందీ ఇండస్ట్రీ అంతా కూడా, నాకు తెలుసుండి ఎవరు యాక్టర్ మిగలలేదు ఇంకా. సో ఫిలిం ఇండస్ట్రీలో టాప్ యాక్టర్స్, టాప్ హీరోస్ అందరూ కూడా వాళ్ళ బైట్స్ ఇవ్వడం అనేది కేవలం ఫిల్మ్ ప్రమోషనే కాదు, వాళ్ళ క్రెడిబిలిటీ కూడా ఇట్ మ్యాటర్స్. ఎంతో నమ్మితే కానీ ఈ సినిమాలో దమ్ముంది, ఈ సినిమాలో విషయం ఉంది, ఇటువంటి చిన్న సినిమానైనా పెద్ద సినిమా అయినా ప్రమోట్ చేయాలి, మన కల్చర్ని ప్రమోట్ చేయాలి, ఇండస్ట్రీ బతికించాలి అని చెప్పే విధంగా ఒక మూవీని ఇంతమంది హీరోలు వీళ్ళంతా కూడా వాళ్ళ విషెస్ని ఇలా చెప్పడం అనేది నేను ఫస్ట్ టైం చూడటం. అది కేవలం రాజు సత్యం గారికి చెల్లింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ రాజు సత్యం భాయ్. మంచి మూవీ, సైకలాజికల్ థ్రిల్లర్. ఇన్నాడు మ్యామ్ అన్నట్టు ఈ మూవీ ఇక్కడితో ఆగిపోకుండా, ఒక మరాఠీతో ఆగిపోకుండా, ఒక తెలుగు ప్రేక్షకులుగా
ఏ విధంగా ఇప్పుడు ఓటీటీ పుణ్యం అని చెప్పి రీజనల్ వేరే లాంగ్వేజ్ మూవీస్ కూడా మనం ఎలా చూస్తున్నామో అలాగే ఈ మరాఠీ మూవీ కూడా తెలుగులో చూడాలి, అన్ని లాంగ్వేజ్లో చూడాలి. ఒక సబ్ టైటిల్సే కాదు మేడం, నాట్ ఓన్లీ విత్ సబ్ టైటిల్స్ బట్ ఇట్ హ్యాస్ టు బి డబ్డ్ ఇన్ అదర్ లాంగ్వేజ్ ఆల్సో. If it goes well, maybe you can remake the movie also. So all the best, Raju Satyam gariki. All the best for entire crew. Thank you very much. Raju Bhaiya అని పిలుస్తాం మేము, రాజు సత్యం గారు ఫర్ మ్యాజిక్, అండ్ ఆల్సో ద టెరిఫిక్ యాక్టర్ జితేంద్రజీ హూజ్ ఆన్ ది డయాస్, అండ్ ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ ది డైరెక్టర్. బట్ దెన్ ఈ ట్రైలర్ చూసినప్పుడు మనకి ఎలా అయితే మలయాళం సినిమాలు చూసినప్పుడు మనకు ఒక అథెంటిసిటీ, ఒక జెన్యున్గా తీసిన ఒక అటెంప్ట్ అని అనిపిస్తుందో, I think when we see this trailer, I felt the same. రాజుబాయ్తో లాస్ట్ టైం కలిసినప్పుడు ఈ సైడ్ సినిమా ఎప్పుడు కూడా ప్యాషన్ కోసం తీయాలి, డబ్బుల కోసం కాదని. బట్ తెలుగు సినిమాలు కూడా డబ్బుల కోసం మనం కమర్షియాలిటీ తోటి మార్కెట్ ఓరియంటెడ్గా చాలా సినిమాలు తీస్తున్నాం. ఐ థింక్ ఇట్స్ టైమ్ టు లుక్ అప్ టు మరాఠీ అండ్ మలయాళం. మలయాళం ఎనీ హౌ వీఆర్ లుకింగ్ ఎట్, మరాఠీ ఈజ్ రైజింగ్. సైరత్ తర్వాత చాలా సినిమాలు మరాఠీ సినిమాలు, దేర్ ఆల్సో గెటింగ్ ద అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ ఇండియన్ ఆడియన్స్. ఐ థింక్ మ్యాజిక్ has that kind of a heart and soul in it అనిపిస్తుంది నాకు. And I really like the acting of Jitendra ji, and I wish the entire team all the best, and I would love to see this on screen and from Jan first. So once again, Raju Bhaiya, Raju Satyam sir, it's going to be in Hyderabad too. I think we can have a look at it. Thank you so much for believing in the cinema and believing in the story and making it happen. And thank you sir, so good to see such a great actor in our midst. Thank you. Thank you Arvind ji, thank you so much. And now I request Raju Bhai, प्यार से आपको राजू भाई बुलाते हैं, राजू सत्यम जी, प्रोड्यूसर ऑफ दिस फिल्म, प्रोड्यूसर ऑफ मैजिक. So Raju ji will speak now. भैया అందరికీ నమస్కారం. కెన్ ఐ స్పీక్ ఇన్ తెలుగు? Yes. నా తెలుగు చాలా బోర్న్ అండ్ బ్రాట్ ఇన్ ముంబై, 90 సంవత్సరాలు అయిపోయింది నాకు. సో ఇఫ్ యూ సే ఎస్ తో నేను తెలుగులో మాట్లాడతాను, లేకపోతే నేను హిందీలో నేను కంఫర్టబుల్. మీరు చెప్పండి ఏం చేయాలి. తెలుగు ఓకే సార్ వాళ్ళకి. రెస్పెక్ట్ ఏట్ ఉండకపోతే ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ గారు, గీతా గారు, గీతాజీ మహారాష్ట్ర మండల్ అధ్యక్ష. ఆయన ఇక్కడ ఆయన ఒంట్లు బాగలేదు. షీ వాస్ ట్రావెలింగ్ ఇన్ మహారాష్ట్ర. షీ హ్యాడ్ ఫీవర్ ఆల్సో, బట్ స్టిల్ ఆయన ఇక్కడ వచ్చింది ఈ ప్రోగ్రామ్కి మాతోటి స్టాండ్ చేసింది, మాకు సపోర్ట్ చేసింది. దాని గురించి చాలా చాలా థ్యాంక్స్. ఈ ఈవెంట్ ప్లాన్ చేయడానికి ముఖ్యంగా అరుణ్ గారు, ఇంకా మధు, ఇంకా తేజ, వీళ్ళు ముగ్గురు చాలా కష్టపడారు. నా టీం ద్వారా శ్రీధర్. ఈ హైదరాబాద్లో సిన్స్ నా లాంగ్వేజ్ తెలుగు, నాకు ఫిల్ము ఇక్కడ అంటే హైదరాబాద్లో తేవాలని నాకు మనసులో కోరుకుంటుంది. అండ్ నాకు తెలుసు మరాఠీ పీపుల్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్. సో ఈ ఫిల్మ్ నేను హైదరాబాద్లో చేయాలి, ఎలక్ట్ చేస్తాం, ఏడ్ చేస్తాం అనేసి ఐ వాస్ ప్లానింగ్. దట్ టైమ్ ఓన్లీ అరుణ్ భయ్య సైడ్, యూ డోంట్ వరీ, ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్, యూ జస్ట్ కమ్ అండ్ మనము ఇది ప్రమోట్ చేస్తాము అండ్ హైదరాబాద్లో మీరు రిలీజ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అరుణ్ గారు, విత్ బోత్ ద ఫోల్డెడ్ హ్యాండ్స్. The director, Arvind ji, thank you very much for your most beautiful words. Ma'am, तुम्हाला नमस्कार, खूप धन्यवाद, तुमचा आभार, तुम्ही आलेत त्याबद्दल. श्रीधर थँक यू, तेजा जी थँक यू, मधु जी थँक यू. మ్యాజిక్ ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్. నాకు స్క్రిప్ట్ ఎప్పుడు నాకు డైరెక్టర్ ఇంకా రైటర్స్ నరేట్ చేస్తే ఆ రోజే నేను డిసైడ్ చేశాను ఈ ఫిల్ము మనం తీయాలి. కానీ ఒక టెన్షన్ వచ్చింది, ఇది తీయాలంటే ఎలాగ తీయాలి, తెలుగు, తమిళ్, మరాఠీ, హిందీ, నా దగ్గర ఛాలెంజ్ ఉంటుంది. సో దెన్ ఐ డిసైడెడ్ నేను మరాఠీ నుంచి ఇండిపెండెంట్గా స్టార్ట్ చేస్తాను. నా కిట్టీలో కనీసం ఒక 10-15 ఫిల్మ్స్ ఉన్నాయి, కానీ అందులోపు నేను యాజ్ అ గోస్ట్ ప్రొడ్యూసర్గా ఉండి. సో ఈ ఫస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ నేను ఈ చేయాలనేసి డిసిజన్ తీసుకున్నాను. అండ్ దట్స్ హౌ ఈ ఫిల్మ్ కంప్లీట్ అయింది. అందులోపు మీరు జితేందర్ జోషి గారు పర్ఫార్మెన్స్ చూస్తే ఐఎమ్ షూర్ ఈజ్ గోయింగ్ టు రూల్ ద నెక్స్ట్ 20 years ఇన్ తెలుగు అండ్ ఇండియన్ సినిమా. 100% అంటే ఆ లెవెల్ యాక్టరీడు. అంటే నానా పాటేకర్ గారు,
తెలుగులో ప్రకాష్ రాజ్ గారు ఎలా ఉంది ఆ లెవెల్ యాక్టర్ ఆయన చాలా బ్రహ్మాండం యాక్టర్. వీఆర్ వెరీ ఫార్చునేట్ టు కాస్ట్ హిమ్ అండ్ ఈయన చాలా సపోర్ట్ చేశారు ఈ ఫిల్మ్కి. ఐ షుడ్ థ్యాంక్ హిమ్ ఫ్రమ్ డీప్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ and I wish my movie works in Marathi as well as in Hyderabad in Marathi original language. Later on we may plan for a remake Telugu and Malayalam and Tamil. So మీ అందరిది బ్లెస్సింగ్స్ కావాలి. మీరు నాది తప్పు చెప్తే నాకు క్షమించండి. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు టాక్ ఇన్ స్పీక్ ఇన్ తెలుగు. సో ఏదైనా అయితే ప్లీజ్ మీ ప్రెస్ మిత్రులందరికీ धन्यवादाలు. ఇంకా థ్యాంక్ యూ వెరీ मच ऑल. सगळ्यांना नमस्कार, सगळ्यांचं इथे स्वागत. ఎక్కడ ఉన్న అతిథులకి మీ అందరికీ నా నమస్కారం. తెలుగు సినిమా ఎప్పటి నుండో హిందీ సినిమాని చాలా ప్రభావితం చేస్తుంది. దానికి ముఖ్య కారణం తెలుగు సినిమాలో ఉన్న డైరెక్టర్ అండ్ రైటర్ ఒక్కరే కారణం కాదు. దీనికి మరొక కారణం ప్రొడ్యూసర్ ధైర్యం కూడా. ఆ ధైర్యం లేకుంటే అంత పెద్ద ఫిల్మ్ మేకింగ్ చేయడం కష్టం. ఈ సినిమా కూడా ఒక తెలుగు వ్యక్తి ప్రొడ్యూసర్ అవడం వల్లే ఈ ఫిల్మ్ పాసిబుల్ అయింది. ఫిల్మ్ పెద్దది చిన్నది అని ఉండవు. ఈ స్టోరీని ఒప్పుకోవడంకి చాలా ధైర్యం కావాలి. మ్యాజిక్ మూవీ మీకు బాగా నచ్చుతుంది, మీరు తప్పకుండా చూడండి. నా దిస్ మచ్ తెలుగు ఐ like what I feel since I have been here since morning. Raju Bhai Satyam and whole his, like he treats his friends as family. Okay, so since afternoon I'm living with his extended family, with his friends, and the way they have treated us, the way they have welcomed me here, it is such a great honor to be here. Okay, I have born and brought up watching many film stars like Chiranjeevi Garu, like Nagarjuna sir, and many more like Kamal sir, like Rajnikant sir. इतने बड़े बड़े नाम हैं. और राजू भाई ने मेरा कुछ ज़्यादा बोल दिया कि प्रकाश राज सर का नाम ले लिया, नाना पाटेकर सर का नाम ले लिया. आई एम अ स्मॉल एक्टर, आई एम स्टिल लर्निंग एंड आई एम नॉट स्पीकिंग दिस विथ modesty because when this film has been offered to me, I was so threatened from inside because of the writing, the kind of extraordinary writing this film has. So I was frightened to portray this kind of character because it is very difficult to, it was very difficult to portray this character. And I have given whatever I had as an actor, and you can see right from Mr. Karan Johar to Mr. the superstar. My father and mother comes from Rajasthan. I am born and brought up in Pune. So my mother tongue is Marwari, but my, what do you say, karma bhasha is Marathi. So we are as a nation nowadays, people from Hindi industry, from Marathi industry are my beloved friend and my brother Upendra Limaye is nowadays working in Telugu industry and he is rocking here. So I am so happy that we are exchanging our love by the form of art, and I hope that it will go on, and I'm very thankful and bow down to you for welcoming me and my film here. Thank you so much everyone. Thank you. एंड अच्छा लगा आपसे मिलके. सो थैंक यू सो मच. मिलेंगे मैजिक से Jan 1st को. थैंक यू सो Thank you, मच ma'am. एंड थैंक यू गीता जी फॉर ग्रेसिंग द इवेंट. थैंक ప్రెస్ మీడియా మిత్రులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేను బిజీగా ఉండి కాదు, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. ఫిలిం నగర్ టెంపుల్ నుంచి ఇక్కడ రావడానికి చాలా టైం పట్టింది. సారీ. సారీ. Thanks, dear media friends, coming to this event. Raj
Raj is a very good friend of mine. Nenu 2003 I directed a film with Mr. late Puneet Rajkumar sir, Veera Kannadiga. దానిలో రాజ్ యాక్ట్ చేశాడు. అప్పటి నుంచి మై ఫ్రెండ్షిప్ విత్ రాజ్ ఈజ్ కంటిన్యూయింగ్. హీఈస్ ఇంటూ సమ్ అదర్ బిజినెసెస్, ఇంటూ పాలిటిక్స్, బట్ స్టిల్ ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్ అండ్ హీ డన్ దిస్ ఫిల్మ్ కాల్డ్ మ్యాజిక్ ఇన్ మరాఠీ. ఐ సా ద ట్రైలర్, really impressed. It is very intense and gripping film, it seems. All the best, sir. Jeetu sir, all the very best. And ఈయన పూరి గారు సినిమాలో కూడా యాక్ట్ చేశాడు, చాలా సినిమాలో యాక్ట్ చేశాడు రాజ్. బట్ నౌ హీ బికేమ్ ఏ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. దిస్ ఐఎమ్ విషింగ్ ఫర్ దిస్ న్యూ ఇయర్ మ్యాజిక్ విల్ బి బ్లాక్బస్టర్ ఇన్ మరాఠీ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ రాజ్గా కరణ్ జోహార్ గారి దగ్గర నుంచి సల్మాన్ ఖాన్ గారి దగ్గర నుంచి అందరూ ఆయనకి క్లోజ్ ఫ్రెండ్స్. అందరూ ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. ఇక్కడ ఉండే మన మహారాష్ట్ర మరాఠీ పీపుల్కి ఇక్కడ డెఫినెట్గా షోస్ కూడా మన మల్టీప్లెక్స్లో ఉంటాయి. సో విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్.